హాయ్ హలో. ఇగో తెలంగాణ కూతురు ఆంధ్ర కోడల్ని. ఇక మిరపకాయ బజ్జీలు చేద్దాము అనేసి ప్రిపేర్ అయ్యాను. పిండి కలుపుతూ ఉన్నాను. బయట తెచ్చుకుంటే చాలా అవుతాయి డబ్బులు ఎందుకు, ఫుడ్ బాగోదు బయటది అనేసి మిరపకాయలు చీలికలు కోసి మధ్యలో కొంచెం వామ పుట్నాల పప్పు మిక్సీ పట్టేసేసి దాన్ని పెట్టేసేసి బజ్జీలు వేసేస్తుంటే అవి వేయించుతూ ఉంటే మంచి కమ్మటి వాసన వస్తున్నాయి. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకొని బజ్జీ తింటుంటే వాహ్ అన్నట్టు ఉంది. బయట ఫుడ్ ఎందుకులే అనేసి మా అబ్బాయి అడిగాడు అనేసి ఇంట్లోనే చేశాను. మీకెంతమందికి తెలుసు? బజ్జీ అంటే ప్రతి మనిషికి తెలుసు, కానీ వండడం మాత్రం అందరికీ బద్ధకాలు, బాగా ఎక్కువ బయట తెచ్చుకుంటారు. కాబట్టి బయట ఎందుకులే అనేసి నేనైతే ఇంట్లోనే పిండి పట్టించుకొచ్చి, మరీ పిండి కూడా బాగోదు కొనుక్కొస్తే, అది ఆయిల్ పడుతుంది. అందుకని నేను పిండి శనగపప్పు తెచ్చి పట్టించుకొని వచ్చి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెడితే పురుగు పట్టదనమాట, ఎన్ని రోజులైనా బాగుంటుంది. అందుకనే నేను ఇంకా సరే అడగగానే సరేలే అనేసి బజ్జీలు వేసా. చూసారా ఇట్లా కాల్చారు అక్కడ, ఆయిల్ తెల్లగా ఉంటాయి. అందుకనే మనం ఏముంది, కొంచెం ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టుకొని బజ్జీ నవ్వులతో ఉంటున్న 2 ముక్కలు ఉల్లిపాయలు వేసుకుంటే అన్నట్టు ఉంటుంది కదా. వర్షం ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ వర్షం కాదు, కానీ తినాలనిపించింది కదా. మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో కూడా కనబడ్డప్పుడు తీసేసుకుంటాం మనం. సరేనా అనేసి మీకు కూడా చూపిద్దామని వీడియో పెట్టి. పెద్ద కష్టం ఉండదండి, బజ్జీ వేసుకోండి, కొనుక్కొని తినమాకండి. నూనెలు పిచ్చి నూనెలు వాడుతుంటారు, అసలే హెల్త్ ఇష్యూలు ఎక్కువైపోయినాయి. కొంచెం తగ్గించుకొని మంచిగా ఉండండి.